విలేజ్ టు విలేజ్ రోడ్ హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక మామిడి తోట అమ్మడానికి వచ్చింది. ఇది వచ్చేసరికి జస్ట్ మనకు 40 lakhs per acre చెప్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో ఇప్పుడు ముందుకైతే ఒక మామిడి తోట తీసుకొచ్చానండి. ఇది కూడా జస్ట్ ఒక హైవేకి హాఫ్ కిలోమీటర్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఒక విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్. చూస్తున్నారు కదా, ఇది బీటీ రోడ్గా మారబోతుంది త్వరగానే. ఆల్రెడీ కాంకరేసి తొక్కి పెట్టారు వీళ్ళు. ఇక్కడ అన్ని మామిడి తోటలే ఉంటాయండి. చూస్తున్నారా, రైట్ అండ్ లెఫ్ట్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ఒక 1 acre 20 గుంటాస్ మామిడి తోట అమ్మడానికి వచ్చింది. ఈ తోటకు వచ్చేసరికి మనకు కాలువ ఉందన్నమాట. ఒక సైడ్ వచ్చేసి రోడ్డు, ఒక సైడ్ వచ్చి కాలువ, ఫుల్ వాటర్ ఉందన్నమాట. 2 బార్డర్స్ అన్నమాట. మీకు మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. సో వీడితో మొత్తం చూడండి, మీరు అక్కడ వెళ్ళి చూసినా అలాగే ఉంటుంది. ఇది కంప్లీట్గా ఒక మామిడి తోట, క్రాప్ మీద ఉన్నటువంటి మామిడి తోట అనమాట. సో ఇప్పుడైతే మనం తోటలోకి అయితే వచ్చేస్తాం మనము. సో మీకు తోట వచ్చే ప్రయత్నం అయితే చేపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి మనకు తెలంగాణలో ఉన్నటువంటి ల్యాండ్. ఇది నాగర్ కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకి ఇప్పుడు వచ్చేసరికి ఇది శ్రీశైలం హైవే నుంచి మనం కలవకుర్తి నుంచి రైట్ పోతే మనము తిరుపతి హైవేగా మారుతుంది, లెఫ్ట్ పోతే మనం శ్రీశైలం రోడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు కలవకుర్తి దాటిన తర్వాత మనకు నాగర్ కర్నూలు డిస్టిక్లో పెద్దకొత్తపల్లి మండల్ వస్తుంది. ఈ పెద్దకొత్తపల్లి మండల్లోనే ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకు వచ్చేసరికి మనకిది. సో మనకు మండల్కి వచ్చేసరికి జస్ట్ మనకు ఒక 7 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మనకు హైవేకి వచ్చేసరికి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకు. ఇది వచ్చేసరికి మనకిది ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే అండి. మనం ఇది హెడ్స్కి వెళ్తే మటుకు మనకు ఇక్కడ కాలువ ఉందండి. మీకు కాలువ కూడా చూపిస్తాను. సో ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి 40 lakhs per acre చెప్తున్నారు. నెగోషియబుల్ అనమాట. మనకు వచ్చేసరికి ఇది చిన్న బిట్ అనమాట. 1 acre 20 గుంటాస్. ఇది చూస్తున్నారు, ఇది కాలువ అనమాట. ఈ కాలువలో వాటర్ ఎప్పటికీ ఉంటాయి. సో సమ్మర్లో కూడా వాటర్ ఉంటాయి. ఇది మన కాలువలో వీళ్ళు మోటార్లు వేసేసి, సో ఇక్కడ ఉన్న మామిడి తోటలన్నింటి కూడా వీళ్ళు పంటలు పండిస్తున్నారు. ఇక్కడైతే ఇది మనకు నియర్ బై కొల్లాపూర్ వస్తుంది కాబట్టి ఇక్కడ కొల్లాపూర్ మ్యాంగోస్ అంటే బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ మ్యాంగోస్ అని ఎక్స్పోర్ట్ అవుతుంటాయి, కొల్లాపూర్ మ్యాంగోస్ అన్నీ కూడా మనకు. సో ఇది మనం కాలువ అటు చూస్తే రోడ్ అనమాట. మనకు రోడ్ ఫేసింగ్ చాలా బాగుంది. 1 acre 20 గుంటాస్కి రోడ్ ఫేసింగ్ చాలా పెద్దగా ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి వచ్చేసరికి ఈ తోట. సో ఎవరైనా ఈ తోట కొనాలనుకున్న వాళ్ళు ఏదైతే మీకు కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అయిందో సేమ్లో మీరు వాట్సాప్ చేయొచ్చు, సేమ్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా ఈ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా ల్యాండ్స్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి. సో మేము అక్కడ ఇప్పుడు వీడియోస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. అక్కడ ల్యాండ్ సేల్కి వస్తే కూడా మీకు చెప్తామండి. సో మనం ఇప్పుడైతే మళ్ళీ రోడ్ సైడ్ వచ్చేస్తున్నాం. మొత్తం రోడ్ ఫేసింగే ఎక్కువ ఉందన్నమాట ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి. ఇది పెద్దకొత్తపల్లి మండల్. మనకు కొత్తపేట అని చెప్పేసి విలేజ్ వస్తుంది. నాగర్ కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్. మనకు హైదరాబాద్కి వచ్చేసరికి 130 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఓవరాల్ నుంచి 130 kilometer డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి.